అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు మనం చాలా ప్రత్యేకమైన మంగళహారతిని నేర్చుకోబోతున్నాం. ఆ హనుమంతుడి మీద మంగళహారతులు చాలా అరుదుగా ఉంటాయి. ఈరోజు మనం ఆ ఆంజనేయుణ్ణి, ఆ హనుమంతుణ్ణి ప్రార్థించుకుంటూ ఆయనకు మంగళ నీరాజనాలను అందించుకుంటూ శ్రీ హనుమాన్ మంగళాష్టకం, ఇది చాలా ప్రసిద్ధమైనది, ప్రాచీనమైనది. ఈ మంగళహారతిని, ఈ మంగళాష్టకాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఇంతకుముందు వీడియోస్లో మనం ఆ హనుమంతుడికి సంబంధించి ఎన్నో పాటలు, స్తోత్రాలు, అంటే తులసీదాసుల వారు మనకు అందించిన హనుమాన్ చాలీసా నేర్చుకున్నాం. ఆ హనుమాన్ చాలీసాని ఎంఎస్ రామారావు గారు తెలుగులో అనువదించి మనకు అందిస్తే దాన్ని కూడా చక్కగా నేర్చుకున్నాం. ఆంజనేయ గుణధామ, పాహి పాహి రామదూత అంటూ ఎన్నో చక్కటి పాటలు, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు అంటూ ఆ హనుమంతుడిని స్తుతిస్తూ అన్నమాచార్యుల వారు రచించిన అనేక కీర్తనలు మన ఛానల్లో ఉన్నాయి. ఈ పాటలన్నీ కూడా మీరు నేర్చుకోవాలి అంటే మన సంగీత సాధనాంజలి ఛానల్లోకి వెళ్ళి అక్కడ ప్లేలిస్ట్ అనే ఒక ఆప్షన్ మనకు కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే అందులో హనుమంతుడి సాంగ్స్ అంటూ ప్రత్యేకంగా ఒక ఫోల్డర్ ఉంటుంది. అందులో అన్నీ కూడా ఆ హనుమంతుడికి సంబంధించిన పాటలు, స్తోత్రాలు ఉంటాయి. వాటన్నిటిని కూడా నేర్చుకోవడానికి, పాడుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు మనం ఈ శ్రీ హనుమాన్ మంగళాష్టకాన్ని మధ్యమావతి రాగం ఆధారంగా నేర్చుకోబోతున్నాం. తాళం ఏకతాళం, శృతి బి అంటే 7 శృతి. శ్రీ హనుమాన్ మంగళాష్టకం. మంగళాష్టకం, అష్టకం అనగానే మనకు అర్థమవుతుంది, అంటే ఇందులో 8 భాగాలు, 8 శ్లోకాలు ఉంటాయన్నమాట. అంటే 8 చరణాల్లాగా మనం అనుకోవచ్చు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే మామూలుగా మంగళహారతులు అంటేనే అందరూ పాడుకునేందుకు వీలుగా చాలా సులభంగా ఉంటాయి. అందులోని ఇది హనుమాన్ మంగళాష్టకం కాబట్టి అందరూ ఆ హనుమంతుడిని పూజించుకొని చక్కగా పాడుకునేందుకు వీలుగా చాలా సులభమైనటువంటి ట్యూన్లో ఉంటుంది ఈ మంగళాష్టకం. అంటే 8 భాగాలు కూడా ఒక్కటే ట్యూన్లో చాలా సింపుల్గా ప్రతి ఒక్కరూ కూడా భక్తితో పాడుకునే విధంగా ఉంటాయి. అయితే ఈ శ్లోకాల భావాన్ని కూడా మనం ఈ మొత్తం మంగళాష్టకాన్ని నేర్చుకున్న తర్వాత చివర్లో ఈ 8 భాగాల భావాన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక మొదటి భాగం. గౌరీ శివ వాయువరాయ, గౌరీ శివ వాయువరాయ, అంజని కేసరి సుతాయ చ, అంజని కేసరి సుతాయ చ, అగ్ని పంచక జాతాయ, అగ్ని పంచక జాతాయ, ఆంజనేయాయ మంగళం, ఆంజనేయాయ మంగళం. ఇది మొదటి శ్లోకం. ఈ విధంగా ప్రతి శ్లోకంలో కూడా 2 లైన్లు ఉంటాయి. 2 లైన్లని కూడా 2 సార్లు పాడాలి. ఈ మొదటి శ్లోకం ఏ విధంగా పాడామో మిగిలిన 7 కూడా సేమ్ ట్యూనింగ్లో ఉంటాయి, అలాగే సేమ్ రిపిటీషన్స్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ మొదటి శ్లోకాన్ని విడదీస్తూ నేర్చుకుందాం. గౌరీ శివ వాయు, గౌరీ శివ వాయు వరాయ, వరాయ, అంజని కేసరి, అంజని కేసరి సుతాయ చ, సుతాయ చ, గౌరీ శివ వాయువరాయ, గౌరీ శివ వాయువరాయ, అంజని కేసరి సుతాయ చ, అంజని కేసరి సుతాయ చ, గౌరీ శివ వాయువరాయ, గౌరీ శివ వాయువరాయ, అంజని కేసరి సుతాయ చ, అంజని కేసరి సుతాయ చ, అగ్ని పంచక, అగ్ని పంచక జాతాయ, జాతాయ, ఆంజనేయాయ, ఆంజనేయాయ మంగళం, మంగళం. అగ్ని పంచక జాతాయ, అగ్ని పంచక జాతాయ,
ఆంజనేయాయ మంగళం. ఆంజనేయాయ మంగళం. అగ్నిపంచకజాతాయ అగ్నిపంచకజాతాయ ఆంజనేయాయ మంగళం. ఆంజనేయాయ మంగళం. కలిపి పాడదాం ఈ మొదటి శ్లోకాన్ని. గౌరీ శివవాయువరాయ అంజనికేసరి సుతాయ చ. గౌరీ శివవాయువరాయ అంజనికేసరి సుతాయ చ. అగ్నిపంచకజాతాయ ఆంజనేయాయ మంగళం. అగ్నిపంచకజాతాయ ఆంజనేయాయ మంగళం. ఇక రెండవ శ్లోకం. వైశాఖే మాసి వైశాఖే మాసి కృష్ణాయాం కృష్ణాయాం దశమ్యాం దశమ్యాం మందవాసరే. మందవాసరే వైశాఖే మాసి కృష్ణాయాం వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే. దశమ్యాం మందవాసరే వైశాఖే మాసి కృష్ణాయాం వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే. దశమ్యాం మందవాసరే పూర్వాభాద్రప్రభూతాయ పూర్వాభాద్రప్రభూతాయ ఆంజనేయాయ మంగళం. ఆంజనేయాయ మంగళం. పూర్వాభాద్రప్రభూతాయ పూర్వాభాద్రప్రభూతాయ ఆంజనేయాయ మంగళం. ఆంజనేయాయ మంగళం. ఈ రెండవ శ్లోకాన్ని కూడా కలిపి పాడుకుందాం. మనం నేర్చుకుంటున్నాం కాబట్టి కొద్దిగా టెంపో స్లోగా పాడుతున్నాం. మీరు నేర్చుకోవడం అంటే పాడడం వచ్చేసాక కొద్దిగా ఫాస్ట్గా టెంపో పెంచి కూడా పాడుకోవచ్చు. వైశాఖే మాసి కృష్ణాయ దశమ్యాం మందవాసరే. వైశాఖే మాసి కృష్ణాయ దశమ్యాం మందవాసరే. పూర్వాభాద్రప్రభూతాయ ఆంజనేయాయ మంగళం. పూర్వాభాద్రప్రభూతాయ ఆంజనేయాయ మంగళం. పంచాననాయ పంచాననాయ భీమాయ భీమాయ కాలనేమి కాలనేమి హరాయ చ. హరాయ చ పంచాననాయ భీమాయ పంచాననాయ భీమాయ కాలనేమి హరాయ చ. కాలనేమి హరాయ చ పంచాననాయ భీమాయ పంచాననాయ భీమాయ కాలనేమి హరాయ చ. కాలనేమి హరాయ చ కౌండిన్యగోత్ర కౌండిన్యగోత్ర జాతాయ జాతాయ ఆంజనేయాయ ఆంజనేయాయ మంగళం. మంగళం. కౌండిన్యగోత్ర జాతాయ కౌండిన్యగోత్ర జాతాయ ఆంజనేయాయ మంగళం. ఆంజనేయాయ మంగళం. కౌండిన్యగోత్ర జాతాయ
कौण्डिन्यगोत्रजाताय आञ्जनेयाय मङ्गलम् आञ्जनेयाय मङ्गलम् पञ्चाननाय भीमाय कालनेमिहराय च पञ्चाननाय भीमाय कालनेमिहराय च कौण्डिन्यगोत्रजाताय आञ्जनेयाय मङ्गलम् कौण्डिन्यगोत्रजाताय आञ्जनेयाय मङ्गलम् इक 4వ శ్లోకం सुवर्चला सुवर्चला कळत्राय कलत्राय चतुर्भुज चतुर्भुज धराय च धराय च सुवर्चला कळत्राय सुवर्चला कळत्राय चतुर्भुज धराय च चतुर्भुज धराय च सुवर्चला कळत्राय सुवर्चला कळत्राय चतुर्भुज धराय च चतुर्भुज धराय च उष्ट्रारूढाय उष्ट्रारूढाय वीराय वीराय आञ्जनेयाय आञ्जनेयाय मङ्गलम् मङ्गलम् उष्ट्रारूढाय वीराय उष्ट्रारूढाय वीराय आञ्जनेयाय मङ्गलम् आञ्जनेयाय मङ्गलम् उष्ट्रारूढाय वीराय उष्ट्रारूढाय वीराय आञ्जनेयाय मङ्गलम् आञ्जनेयाय मङ्गलम् सुवर्चला कळत्राय चतुर्भुज धराय च सुवर्चला कळत्राय चतुर्भुज धराय च उष्ट्रारूढाय वीराय आञ्जनेयाय मङ्गलम् उष्ट्रारूढाय वीराय आञ्जनेयाय मङ्गलम् 5వ శ్లోకం दिव्यमङ्गल दिव्यमङ्गल देहाय देहाय पीताम्बर पीताम्बर धराय च धराय च दिव्यमङ्गल देहाय दिव्यमङ्गल देहाय पीताम्बर धराय च पीताम्बर धराय च दिव्यमङ्गल देहाय दिव्यमङ्गल देहाय पीताम्बर धराय च पीताम्बर धराय च तप्तकाञ्चना तप्तकाञ्चन वर्णाय वर्णाय आञ्जनेयाय आञ्जनेयाय मङ्गलम् मङ्गलम् तप्तकाञ्चन वर्णाय तप्तकाञ्चन वर्णाय आञ्जनेयाय मङ्गलम् आञ्जनेयाय मङ्गलम् तप्तकाञ्चन वर्णाय तप्तकाञ्चन वर्णाय आञ्जनेयाय मङ्गलम्
दिव्यमङ्गलदेहाय पीताम्बरधराय च दिव्यमङ्गलदेहाय पीताम्बरधराय च तप्तकाञ्चनवर्णाय आञ्जनेयाय मङ्गलम् तप्तकाञ्चनवर्णाय आञ्जनेयाय मङ्गलम् करुणारस पूर्णाय फलापूप प्रियाय च करुणारसपूर्णाय फलापूप प्रियाय च करुणारसपूर्णाय फलापूप प्रियाय च माणिक्यहार कंठाय आञ्जनेयाय मङ्गलम् माणिक्यहार कंठाय आञ्जनेयाय मङ्गलम् माणिक्यहार कंठाय आञ्जनेयाय मङ्गलम् करुणारसपूर्णाय फलापूप प्रियाय च करुणारसपूर्णाय फलापूप प्रियाय च माणिक्यहार कंठाय आञ्जनेयाय मङ्गलम् माणिक्यहार कंठाय आञ्जनेयाय मङ्गलम् भक्तरक्षण शीलाय जानकी शोकहारिणी भक्तरक्षणशीलाय जानकी शोकहारिणी भक्तरक्षणशीलाय जानकी शोकहारिणी सृष्टिकारण भूताय आञ्जनेयाय मङ्गलम् सृष्टिकारण भूताय आञ्जनेयाय मङ्गलम् सृष्टिकारण भूताय आञ्जनेयाय मङ्गलम् भक्तरक्षणशीलाय जानकी शोकहारिणी भक्तरक्षणशीलाय
जानकी शोकहारिणे सृष्टिकारणभूताय आञ्जनेयाय मङ्गलम् सृष्टिकारणभूताय आञ्जनेयाय मङ्गलम् रम्भावन रम्भावना विहाराय विहाराय गन्धमादन गन्धमादन वासिने वासिने रम्भावन विहाराय रम्भावन विहाराय गन्धमादन वासिने गन्धमादना वासिने रम्भावन विहाराय रम्भावन विहाराय गन्धमादन वासिने गन्धमादना वासिने सर्वलोकैका सर्वलोकैक नाथाय नाथाय आञ्जनेयाय मङ्गलम् आञ्जनेयाय मङ्गलम् सर्वलोकैकनाथाय सर्वलोकैकनाथाय आञ्जनेयाय मङ्गलम् आञ्जनेयाय मङ्गलम् सर्वलोकैकनाथाय सर्वलोकैकनाथाय आञ्जनेयाय मङ्गलम् आञ्जनेयाय मङ्गलम् रम्भावन विहाराय गन्धमादन वासिने रम्भावन विहाराय गन्धमादन वासिने सर्वलोकैकनाथाय आञ्जनेयाय मङ्गलम् सर्वलोकैकनाथाय ఆంజనేయాయ మంగళం. ఇక్కడితో 8 శ్లోకాలు కూడా మంగళాష్టకం అంతా పూర్తయింది. ఇక్కడ మనం ఎండ్ చేయడానికి సర్వలోకైకనాథాయ ఆంజనేయాయ మంగళం అని పాడిన తర్వాత మంగళం 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 ఆంజనేయాయ మంగళం ఆంజనేయాయ మంగళం 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 ఆంజనేయాయ మంగళం ఆంజనేయాయ మంగళం 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 ఆంజనేయాయ మంగళం ఆంజనేయాయ మంగళం. మొదట మనం క్రింది స్థాయిలో పాడినప్పుడు 2 సార్లు పాడి తర్వాత ఈ స్థాయిలో మంగళం 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 ఆంజనేయాయ ఆంజనేయాయ మంగళం 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 ఆంజనేయాయ మంగళం ఆంజనేయాయ మంగళం ఆంజనేయాయ మంగళం ఆంజనేయాయ మంగళం శ్రీ ఆంజనేయాయ మంగళం.
ఇలా పాడితే వినడానికి అంటే వింటుంటే కూడా ఎంత బాగుందో చూసారా. ఆ సాహిత్యానికి తగ్గట్లు ఈ విధంగా చక్కగా పాడితే ఆ హనుమంతుడు ఆలకించకుండా ఉంటాడా? తప్పకుండా ఆయన ఆలకిస్తాడు. శ్రీ హనుమాన్ మంగళాష్టకం, దీని భావాన్ని ఇక తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మంగళము అంటే శుభప్రదం, మంగళకరమైనది అని అర్థం. మంగళాష్టకము అంటే అటువంటి మంగళకరమైన 8 శ్లోకాలతో కూడినది. మరి శ్రీ హనుమాన్ మంగళాష్టకము అంటే ఆ హనుమంతుడి కీర్తిని, శౌర్యాన్ని, భక్తిని, ఆయన్ను సంపూర్ణంగా వర్ణిస్తూ కీర్తిస్తూ సాగే 8 శ్లోకాలతో కూడిన మంగళకరమైన స్తోత్రం శ్రీ హనుమాన్ మంగళాష్టకం. ఆ ఆంజనేయ స్వామిని మనసారా పూజించుకొని పూజ చివరిలో ఈ మంగళాష్టకాన్ని పాడుకుంటే ఆ హనుమంతుడి సంపూర్ణ అనుగ్రహం, తద్వారా సకల శుభాలు, సుఖాలు తప్పక లభిస్తాయి. ఈ హనుమాన్ మంగళాష్టకంలోని మొదటి శ్లోకానికి ఇక భావాన్ని తెలుసుకుందాం. గౌరీ శివవాయు వరాయ. గౌరీ శివ సమస్త జగత్తుకు తల్లిదండ్రులు, ఆది దంపతులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులు, అలాగే వాయుదేవుడు, వరాయ వీరందరి చేత వరించబడిన, మన్ననలు పొందిన పరమశ్రేష్ఠుడు, అంజని కేసరి సుతాయచ ఆ కేసరి అంజనీదేవుల కుమారుడు, అగ్నిపంచక జాతాయ పంచాగ్నులు అంటే 5 అగ్నుల నుండి ఉద్భవించినటువంటి పరమ పవిత్రుడు, పునీతుడు, శ్రేష్ఠుడు ఆంజనేయాయ మంగళం. ఓ ఆంజనేయ నీకు మంగళం. ఇక 2వ శ్లోకం. ఈ శ్లోకంలో ఆ ఆంజనేయుడు హనుమంతుడు ఎప్పుడు, ఏ సమయంలో, ఏ తిథిలో, ఏ నక్షత్రంలో పుట్టాడో చాలా చక్కగా వర్ణించారు. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే. వైశాఖే మాసి వైశాఖ మాసంలో, కృష్ణాయాం కృష్ణపక్షంలో, దశమ్యాం దశమి రోజున 10వ రోజున, మందవాసరే అంటే శనివారం నాడు, పూర్వాభాద్ర ప్రభూతాయ పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టినటువంటి, ఉద్భవించినటువంటి ఓ ఆంజనేయ, ఆంజనేయాయ మంగళం అంటే నీకు మంగళం ఓ ఆంజనేయ పవమానసుత. పంచాననాయ భీమాయ. పంచాననాయ 5 ముఖములు కలిగినటువంటి వాడు, భీమాయ భయాన్ని కలిగించేవాడు. అంతే కదా, ఆ హనుమంతుడు శత్రువుల గుండెల్లో భయాన్ని కలిగిస్తాడు. కాలనేమి హరాయచ. కాలనేమి అనే రాక్షసుణ్ణి మట్టు పెట్టినవాడు. కౌండిన్య గోత్ర జాతాయ. కౌండిన్య గోత్రంలో జన్మించిన కౌండిన్య వంశజుడు ఓ ఆంజనేయ నీకు మంగళం. 4వ శ్లోకం. సువర్చల కళత్రాయ. ఆ సువర్చలాదేవికి భర్త. చతుర్భుజ ధరాయ 4 చేతులు ధరించినవాడు. ఉష్ట్రారూఢాయ. ఆ హనుమంతుడికి వాహనాన్ని ఒంటెగా చెప్తూ ఉంటారు. ఆ ఒంటెను వాహనంగా కలిగినవాడు. అలాగే ఉష్ట్రారూఢాయ అంటే కాంతి కిరణం మీద స్వారీ చేసేవాడు అనే అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఆంజనేయాయ మంగళం. అటువంటి ఓ ఆంజనేయ నీకు మంగళం. ఇక 5వ శ్లోకం. దివ్యమంగళ దేహాయ. పరమ పవిత్రమైన శరీరాన్ని కలిగినవాడు. పీతాంబర ధరాయచ. పసుపు పచ్చని పట్టు వస్త్రాన్ని ధరించినవాడు. తప్త కాంచన వర్ణాయ. బాగా కాల్చిన బంగారం ఎంత గొప్ప మెరుపు, తేజస్సు కలిగి ఉంటుందో అటువంటి వర్చస్సు కలిగినవాడు ఆంజనేయాయ మంగళం. అటువంటి ఓ ఆంజనేయ నీకు మంగళం. కరుణారస పూర్ణాయ. నిలువెల్ల కరుణతో నిండి ఉండువాడు. శరణన్న భక్తులను ఎల్లప్పుడూ కరుణించి కాపాడేవాడు. ఫలాపూప ప్రియాయచ. ఫలాపూపములు అంటే ఫల ప్లస్ అపూపములు. ఫల అంటే పండ్లు, అపూపములు అంటే పిండి వంటలు, తీపి పదార్థాలు. అంటే పండ్లతో చేసిన తీపి పదార్థాలను, పిండి వంటలను ఇష్టపడతాడట ఆ ఆంజనేయ స్వామి. మాణిక్యహార కంఠాయ. వివిధ రకాల మాణిక్యహారాలను, దేదీప్యంగా వెలుగొందే కంఠహారాలను మెడలో ధరించినవాడు. అటువంటి ఆంజనేయాయ మంగళం. ఓ ఆంజనేయ నీకు మంగళం. భక్త రక్షణ శీలాయ. తనను నమ్ముకున్న భక్తులను ఎల్లప్పుడూ రక్షించడానికి, కాపాడడానికి సంసిద్ధంగా ఉండేవాడు. జానకి శోకహారిణి. ఆ సీతాదేవి దుఃఖాన్ని తొలగించినవాడు. సృష్టి కారణభూతాయ. ఈ సకల చరాచర సృష్టికి కారణమైనవాడు ఆంజనేయాయ మంగళం.
అటువంటి ఓ ఆంజనేయ నీకు మంగళం. ఇక చివరి శ్లోకం. రంభావన విహారాయ. ఆ ఆంజనేయ స్వామి అరటి చెట్లలో విహరించడాన్ని చాలా ఇష్టపడతాడట. అందుకే ఇక్కడ రంభావన విహారాయ, అరటి చెట్లలో విహరించే ఓ స్వామి, గంధమాదన వాసినే, గంధమాదన పర్వతంలో నివసించే ఓ ఆంజనేయ, సర్వలోకైకనాథాయ, అన్ని లోకాలకు, అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనాలోక తపోలోక సత్యలోక ఇలా 14 లోకాలకు, సకల చరాచర సృష్టికి అంతటికి అన్నిటికీ నాథుడమైనటువంటి ఓ ఆంజనేయ, హనుమంత, మారుతి, రామదూత, కేసరీనందన, వాయుపుత్ర, అంజనీతనయ, ఓ మహావీర హనుమంత నీకు మంగళం, జయమంగళం, శుభమంగళం. ఇప్పుడు మొత్తం ఈ అష్టకాన్ని కూడా కలిపి శ్రీ హనుమాన్ మంగళాష్టకాన్ని మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా ఒకసారి తాళంతో రిపిటీషన్స్తో పాడుకుందాం. గౌరీ శివవాయువరాయ అంజనికేసరి సుతాయ చ, గౌరీ శివవాయువరాయ అంజనికేసరి సుతాయ చ, అగ్నిపంచక జాతాయ ఆంజనేయాయ మంగళం, అగ్నిపంచక జాతాయ ఆంజనేయాయ మంగళం. వైశాఖే మాసి కృష్ణాయ దశమ్యాం మందవాసరే, వైశాఖే మాసి కృష్ణాయ దశమ్యాం మందవాసరే, పూర్వాభాద్ర ప్రభూతాయ ఆంజనేయాయ మంగళం, పూర్వాభాద్ర ప్రభూతాయ ఆంజనేయాయ మంగళం. పంచాననాయ భీమాయ కాలనేమి హరాయ చ, పంచాననాయ భీమాయ కాలనేమి హరాయ చ, కౌండిన్యగోత్రజాతాయ ఆంజనేయాయ మంగళం, కౌండిన్యగోత్రజాతాయ ఆంజనేయాయ మంగళం. సువర్చలాకళత్రాయ చతుర్భుజధరాయ చ, సువర్చలాకళత్రాయ చతుర్భుజధరాయ చ, ఉష్ట్రారూఢాయ వీరాయ ఆంజనేయాయ మంగళం, ఉష్ట్రారూఢాయ వీరాయ ఆంజనేయాయ మంగళం. దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ, దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ, తప్తకాంచనవర్ణాయ ఆంజనేయాయ మంగళం, తప్తకాంచనవర్ణాయ ఆంజనేయాయ మంగళం. కరుణారసపూర్ణాయ ఫలాపూపప్రియాయ చ, కరుణారసపూర్ణాయ ఫలాపూపప్రియాయ చ, మాణిక్యహారకంఠాయ ఆంజనేయాయ మంగళం, మాణిక్యహారకంఠాయ ఆంజనేయాయ మంగళం. భక్తరక్షణశీలాయ జానకీ శోకహారిణి, భక్తరక్షణశీలాయ జానకీ శోకహారిణి, సృష్టికారణభూతాయ ఆంజనేయాయ మంగళం,
सृष्टिकारणभूताय आञ्जनेयाय मङ्गलम् रम्भावनविहाराय गन्धमादनवासिने रम्भावनविहाराय गन्धमादनवासिने सर्वलोकैकनाथाय आञ्जनेयाय मङ्गलम् सर्वलोकैकनाथाय आञ्जनेयाय मङ्गलम् मङ्गलं मङ्गलम् आञ्जनेयाय मङ्गलं मङ्गलं मङ्गलम् आञ्जनेयाय मङ्गलं मङ्गलं मङ्गलम् आञ्जनेयाय मङ्गलं मङ्गलं मङ्गलम् आञ्जनेयाय मङ्गलम् आञ्जनेयाय मङ्गलम् आञ्जनेयाय मङ्गलम् श्री आञ्जनेयाय मङ्गलम् చాలా మధురమైనటువంటి ఆ హనుమాన్ మంగళాష్టకం మనం నేర్చుకున్నాం. మీరందరూ కూడా ఈ మంగళహారతిని వింటున్నప్పుడు కలిగినప్పుడు మీకు ఎలా సులభంగా అనిపించిందా? నేర్చుకుంటుంటే మీకు కలిగిన ఆనందం ఏమిటో మీ మనసులోని భావాలని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ అందరికీ తెలుసు కదా, ఇలాంటి పాటలు మేము మరిన్ని మీకు అందించాలి అంటే మీరు మాత్రమే మన ఛానల్ని చూడడం కాకుండా సంగీతం, పాటలు, స్తోత్రాలు ఇటువంటివన్నీ ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన సంగీత సాధనాంజలి ఛానల్ని, అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తరువాతి వీడియోలో మరొక అద్భుతమైన అందమైన పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.